కూర్చోరా. చెప్పండి నాన్న. నేను చెప్పడం కాదు, నువ్వే చెప్పాలి. ఏం చెప్పమంటారు నాన్న? ఇక్కడ నీ క్షేమం కోరి మేమంతా మృత్యుంజయ హోమం చేస్తూ పూర్ణాహుతి స్వయంగా నీ చేత ఇప్పించాలని చూస్తే నాగమండలం ఎందుకు వెళ్ళావురా? అదా, అది అది మా ఫ్రెండ్ ఊరు నాన్న. తన ఊర్లో 11 సంవత్సరాలకోసారి నాగకూటమి జరుగుతుందంటే చాలా ఆశ్చర్యం వేసి నిజమా అబద్ధమా అని చూడ్డానికి వెళ్ళాను. చూసావా, అబద్ధం అనిపించిందా? పూర్తిగా చూడలేకపోయాను నాన్న. ఏ ఎందుకు నాన్న ఇంత డీటెయిల్డ్గా అడుగుతున్నారు? నా రిజల్ట్ విషయం వివరంగా చెప్తే ప్రశ్నలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. మాట్లాడవే అనురోధ్. అదేమో తెలియదు నాన్న. సడన్గా పాములన్నీ బుసలు కొట్టాయి, అంతా చింద్రవంద్ర అయిపోయింది. విషకీటకాలంతే నాన్న. పైగా వైరజాతి వాడు వచ్చావని గ్రహించుంటాయేమో. కొనబడిన పావునులో అడ్డంగా నరికి రాకుండా ఇలా వచ్చామే. సరే ఏం భద్రావతి, చాలా ఆనందంగా ఉన్నావు. ఏమైనా శుభవార్త? జీవితకాలపు స్వప్నం నెరవేరబోతోంది. ఏంటా స్వప్నం? అంత అమాయకంగా అడుగుతావేంటి పశుపతి? నీకు తెలీదా? నిధి నిధి నిధి. అది అనిరుద్ధు స్పృహ మీద ఆధారపడి ఉంది కదా భద్రావతి. నా అల్లుడు స్పృహలోకొచ్చాడు పశుపతి. నిజమా? అందరినీ పేరు పేరున పలకరిస్తున్నాడు కూడా. అలాగా? ఎలా జరిగింది? ఇప్పుడు మేల్కొన్నాడా? ఆ పున్నాగ తల్లి నాగదమనిక మూలిక తెచ్చారు. నాగదమనిక? అవును. దాని పసరు అనిరుద్ నుదుటన రాసి ధూపం వేశారు. దాంతో కోలుకున్నాడు. అనిరుద్ కోలుకున్నాడు. ఎలా అయినా ఆ మణి రహస్యం నువ్వే తెలుసుకోవాలి పశుపతి. అది మరొకరికి కాకుండా మన సొంతం కావాలి. అందుకు నువ్వు నాకు సాయం చెయ్యాలి. నీకు సహాయం చేయటంలో భద్రావతి ఎప్పుడు ముందుంటుంది. ఏంటో చెప్పు. నాకు తెలిసినంత వరకు ఆ పున్నాగ దాని తల్లి కూడా నాగమణి కోసం వచ్చుంటారు. అంత వైద్యం తెలిసిన వాళ్ళు ఏ వశీకరణో ప్రయోగించి నాకన్నా ముందే ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రమాదం ఉంది. అదే జరిగితే మన నిరీక్షణకు ఫలితం ఉండదు. ముందు వాళ్ళ అడ్డు తొలగించుకోవాలి. నువ్వు చెప్పేది నిజమే పశుపతి. అది మామూలుది కాదు. ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. నేనేం చేయాలో చెప్పు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,